అది విన్న ద్రోణాచార్యుడు, "నేను నీకు ముందే చెప్పాను దుర్యోధన, కృష్ణార్జునులను తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. ఈ భూమి మీద ఎటువంటి శక్తి కృష్ణార్జునులకు ఆపోజిట్‌గా నిలబడి యుద్ధం చెయ్యలేదు. నేను ఏమి చెప్పాను నీకు? నేను ధర్మరాజుని సశరీరంగా బంధించి నీ దగ్గరికి తీసుకొనొస్తాననే శపథం చేశాను తప్ప, అది గూడా ఎప్పుడు కృష్ణార్జునులు వారి వైపు ఉండకపోతే, అంటే ధర్మరాజు పక్కన కృష్ణార్జునులు ఉండకపోతేనే నేను ఈ పని చేయగలనని జెప్పాను. అందుకనే కృష్ణార్జునులను నేను వదిలేశాను లోపలికి. నువ్వు, శల్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవ, సోమదత్త, బాహ్లిక, నీ కళింగరాజులు ఇంతమంది సైనికులున్నారే ఇటువైపు, నీ ఆలంబూచ రాక్షస సేనతో పాటు నీ దగ్గర ఉన్న ఇంత అక్షౌహిణి సైన్యాన్ని నీవు పెట్టుకొని, కేవలం ఒక కృష్ణార్జునులను నువ్వు నిగ్రహించలేక, నన్నంటే ఏం ప్రయోజనం చెప్పు అని అడిగితే, దానికి కర్ణుడి వైపుకు తిరిగి, చూసావా, ఈ ఆచార్యుడు మనల్ని మోసం చేస్తున్నాడు. చూడు, ఆచార్యుడి కళ్ళల్లో కనీసం పశ్చాత్తాపం గూడా కనబడట్లేదు. ఇవాళ ఇంతమంది ఈ కురు సామ్రాజ్యం కూడు తింటూ, ఈ కురు సామ్రాజ్యం ఇచ్చిన పోస్టులో ఉంటూ, ఆ కురు సామ్రాజ్యంలో నా తండ్రికి, నేను అయిన రారాజుకి అతను లాయల్‌గా ఉండాలి. అలాంటిది ఇవాళ ధృతరాష్ట్రుడు 35 కొడుకులు చనిపోతే, నా తమ్ముళ్ళు చనిపోతే, అలాగే ఎంతోమంది మనల్ని నమ్ముకొనొచ్చిన రాజులు చనిపోతే, నా అల్లుడు చనిపోతే, ఇవాళ కురు సామ్రాజ్యానికున్న ఏకైక అల్లుడు చనిపోతే, ఏమైనా పశ్చాత్తాపం ఉందా ద్రోణాచార్యుడిలో కర్ణ? సో ఐ పర్సనల్లీ యూజ్డ్ ఇట్, ఈ లిపి గేమ్స్ అనేవి. నేను మీ పిల్లలందరికీ కూడా మహాభారతాన్ని నేర్పడానికి ఈ యొక్క యాప్ చాలా బాగా తోడ్పడుతుంది, చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.